కృష్ణాంజనేయులు గారు మీరు ఎలా చూస్తారండి? అంటే బైడెన్ వైదొలగాలనేటువంటి ఒక చర్చ అయితే గత కొద్ది రోజులుగా నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీలో, డెమోక్రటిక్ పార్టీలో కూడా ఇటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎట్టకేలకు వైదొలిగి కమలా హ్యారిస్ పేరును అయితే ప్రతిపాదించారు. సో ఎలా చూస్తారు మీరు ఈ మొత్తం అంశాన్ని? అమెరికా రాజకీయంలో జరుగుతున్నటువంటి ఈ చర్చకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ అదేవిధంగా ట్రంప్ మధ్య పోటీ, వీళ్ళిద్దరి మధ్య చర్చల సందర్భంగా ఇవి అంశాల నేపథ్యంలో ఇప్పటి వరకు అరవింద్ గారు ఏవైతే చెప్పారో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అంటే సొంత డెమోక్రాట్ నుంచే బైడెన్కి కొంత వ్యతిరేకత రావటం, ఆయన వయోభారము, ఆయన మతిమరుపు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన కొంత మైనస్ గా ఉన్నాయి. అనివార్యంగా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు ఆయన తప్పుకోవడానికి కూడా అంగీకరించారు. ఆయన ఇప్పుడు వారం తర్వాత ఆయన మాట్లాడతానన్నారు కాబట్టి మొత్తం మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటితో ఏంటి అనేటువంటిది చూడాలి. అయితే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాళ్ళు డెమోక్రాట్ల వైపు నుంచి వాళ్ళ అధ్యక్ష అభ్యర్థిని ఫైనల్ చేయాలి అని అంటే అన్ని రాష్ట్రాల్లో అక్కడ ప్రైమరీస్ నిర్వహించాల్సినటువంటి అవసరం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళది ఆగస్టు 19వ తేదీన ఎలక్షన్ జరగాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మరి ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏ విధంగా సమావేశాలు నిర్వహించాలి ఏంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో, లేదు అంటే కొన్ని ముఖ్యమైనటువంటి మినీ ప్రైమరీస్ నిర్వహించి అభ్యర్థిని ఫైనల్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. అయితే బైడెన్ అయితే కమలా హారిస్ కి ఆయన పేరు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించినంత ఆ మేరకే ఫైనల్ అయ్యేదానికి అవకాశం లేదు. కృష్ణాంజనేయులు గారు అంటే అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగబోతున్న క్రమంలో ఈ ప్రైమరీ ఎన్నికలు ఒక భాగం అయితే, రెండో పక్క అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన వాళ్ళ మధ్య కనీసం 4 ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరుగుతాయి. దేశంలో ఉన్నటువంటి 4 మూలల్లో 4 ప్రెసిడెన్షియల్ డిబేట్స్, కనీసం 4 ప్రెసిడెన్షియల్ డిబేట్ జరుగుతాయి. కాబట్టి ఇప్పటికే ఒక ప్రెసిడెన్షియల్ డిబేట్ అయిపోయింది. ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ యొక్క దాడిని బైడెన్ తట్టుకోలేకపోయారు అనేటటువంటి అంశం అయితే డెమోక్రాట్లు కూడా అంగీకరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కదా ఆయన వైదొలిగింది. ఇప్పుడు ప్రత్యర్థుల పేరు మర్చిపోవటము, అదే విధంగా ఆయన అనేకమైనటువంటి మతిమరుపుకు సంబంధించినటువంటి అంశం అంటే ఏజ్ లో మళ్ళీ ఆయన అధ్యక్షుడిగా పోటీ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిదే వాళ్ళ సొంత డెమోక్రాట్ల నుంచే వచ్చినటువంటి అంశం. అయితే కమలా హారిస్ కి ఉన్నటువంటి ఏమిటి అంటే ఆవిడ కూడా కొంత పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళ సొంత దీని నుంచే ఇప్పుడు మిషిగన్ గవర్నరు రిచన్ వెడ్మర్ వాళ్ళ పోటీ ఉంది. అదేవిధంగా కాలిఫోర్నియా గవర్నర్ గచిన్ న్యూసమ్, అదేవిధంగా వీళ్ళ మధ్య పోటీ కమలా హారిస్ కన్నా వాళ్ళకి ఎక్కువ మద్దతు ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. మీరే ఇందాక అరవింద్ గారు అన్నట్లుగా ఇంతకు ముందు మహిళా అధ్యక్షురాలకు అసలు అవకాశం ఉంటుందా, హిలరీ క్లింటన్ పోటీ సందర్భంగా చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పెద్ద చర్చకి దారి తీసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఏం జరుగుతుందని చూడాలి. ఒకటైతే క్లియర్ గా తేలిపోయింది, బైడెన్ అయితే తప్పుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరు కమలా హారిస్ కి అవకాశం వస్తుందా, లేదు అని అంటే ఇంకోళ్ళకి అవకాశం వస్తుందా చూడాలి. అంటే మొదటి ప్రెసిడెన్షియల్ డిబేటు, ఆ తర్వాత జరిగినటువంటి ట్రంప్ మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో ట్రంప్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ట్రంప్కి బలమైనటువంటి అభ్యర్థిగా ఉండాల్సినటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు అనేటటువంటి చర్చ కూడా డెమోక్రటిక్ పార్టీలో ఖచ్చితంగా అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు కూడా బైడెన్ సరిపోవట్లేదు, ఇంకొక ప్రత్యామ్నాయం కావాలనే. అంటే ట్రంప్ వర్షన్స్ ఏంటంటే అసలు బైడెన్ అయినా నాకు కొంచెం కష్టమయ్యేది కానీ కమలా హారిస్ ఇప్పుడు నాకు మరింత ఈజీ ప్రత్యర్థి, ఈజీగా గెలిచిపోతాం, అసలు కమలా హారిస్ పోటీ కాదనేటువంటి వర్షన్స్ వినిపిస్తున్నారు. సరే, ప్రత్యర్థి పార్టీగా ఆయన ఇటువంటి విమర్శలు చేయడం లేకపోతే ఇటువంటి కామెంట్స్ చేయడం సర్వసాధారణమే ఏ రాజకీయాల్లో అయినా కానీ. అరవింద్ గారు ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ మీద దాడి జరిగిందో హత్యాయత్నం తర్వాత అక్కడ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్ వచ్చినట్టుగా భావిస్తున్నారండి. ఎందుకనంటే ఈ దాడి తర్వాత ట్రంప్ కు పూర్తి విజయ అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇంకా అసలు కనీసమైనటువంటి ఇప్పుడు బైడెన్ అయితే
సరిగ్గా తట్టుకోలేడు, కనీసం ప్రచార సమయంలోనే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది డెమోక్రాట్ల యొక్క ఆలోచన. అవును. యా రైట్. అంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ యొక్క మనోధైర్యం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్గా ఇవాళ ఎన్నికల ప్రచారంలో మారింది. ట్రంప్ మీద దాడి జరిగితే, ట్రంప్ మీద ఏదైతే చెవుకి గాయమైనటువంటి దాడి సందర్భంగా ట్రంప్ మీద జరిగినటువంటి దాడి కంటే కూడా ఆ సందర్భంగా పడిపోతూ కూడా లేచి నిలబడి ఫైట్ 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 అని 4 సార్లు ఏదైతే ట్రంప్ అన్నారో అది ట్రంప్ యొక్క మనోధైర్యాన్ని, ట్రంప్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కుంగిపోయినటువంటి మనిషి, బాగా బలమైనటువంటి మనోస్థైర్యం కలిగినటువంటి మనిషి అనేటటువంటి భావం అమెరికా ప్రజలకు ఎక్కేసింది. కాబట్టి ఇప్పుడు ప్రాథమికమైనటువంటి సర్వేలలో అయితే ప్రాథమికమైనటువంటి ట్రెండ్స్ అబ్జర్వ్ చేసేటటువంటి సెఫాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం అయితే ట్రంప్కి తిరుగులేదు. కానీ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థిగా రావాలి. అదే సందర్భంలో మిచిగన్ గవర్నర్, కాలిఫోర్నియా గవర్నర్ ఏదైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళిద్దరు కూడా బలమైనటువంటి ఇంకో విషయం అరవింద్ గారు, అంత తేలిగ్గా తీసుకోవడానికి కూడా లేదు. ఒకవేళ కమలా హ్యారిస్ లేకపోతే మీరు చెప్పినటువంటి ఇతర గవర్నర్లు వచ్చి వాళ్ళు ప్రచార సభల్లో పాల్గొని వాళ్ళు ఇచ్చేటువంటి స్పీచ్ కి కూడా మొత్తంగా మారిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు. అమెరికన్ ప్రజాస్వామ్యంలో ట్రెండ్ సెట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక మేజర్ ట్రెండ్ సెట్గా ఉండేది ప్రెసిడెన్షియల్ డిబేట్స్. ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఈసారి మరికొన్ని జరగబోతున్నాయి అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రెసిడెన్షియల్ డిబేట్ లో ట్రంప్ ని బలంగా ఎదుర్కొనేటటువంటి, బలమైన వాదనతో ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నవాళ్ళు, అదే సందర్భంలో అమెరికా యొక్క భవిష్యత్తు, అమెరికా యొక్క ఆధిపత్యం, ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం తగ్గుతోంది, అంతర్జాతీయ వాణిజ్యంలో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా పాత్ర తగ్గుతోంది, అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించేటటువంటి అవకాశాలు అమెరికాలోకి తగ్గుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి భరోసా కనుక కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి ఇవ్వగలిగితే విజయావకాశాలు సుగమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ట్రంప్కే సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి అభ్యర్థి మార్పుతోటి జరిగే ఫైనలైజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఆ అభ్యర్థి యొక్క దూకుడు మీద, ఆధారపడి ఉంటుంది. అమెరికా ప్రజలకు ఇవ్వబోయే కాన్ఫిడెన్స్ మీద, అమెరికా ప్రజల కంటే కూడా ప్రపంచానికి ఇవ్వబోయే కాన్ఫిడెన్స్ మీద, ప్రపంచ వాణిజ్య సంస్థలు ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించేటటువంటి కొన్ని లాబీలకి ఇవ్వబోయేటటువంటి భరోసా మీద కూడా ఆధారపడి ఉందని చెప్పక డెఫినెట్ గా ఆ విధంగానే చూడాలి.